గత 10 ఏళ్లలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే ముందు మొట్టమొదటిగా స్పందించేది అంశెట్టి వాసు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారిని మీకు అంత పిచ్చింది? ఒక మాట అంటే పడినెవరు? జగన్మోహన్ రెడ్డిని తిట్టారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, రోజా అని, సజ్జల అని, ఇట్లా ఎవ్రీవన్. ఈ కాపు నాయకులుగా ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారు? అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కూడా వదలలేదు మీరు. ఎందుకు మీకు అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో వచ్చిన మనిషి. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, రాజకీయం మీద పిచ్చి లేదు, వాస్తవంగా ఓట్ల కోసం రాజకీయం చేయాల. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కమ్మ కాపు అని 40 సంవత్సరాలుగా వైరు ఉన్నప్పటికీ ఆ రెండు పక్కన పెట్టి ఈరోజు కమ్మ కాపుని కలిపారు. ఆయన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం, కులాలను కలిపే ఆలోచన విధానం అనేది 40 సంవత్సరాలుగా రంగారు చనిపోక ముందు నుంచి పెద్దరాధా గారి కాడ నుంచి ఒక కమ్మ కాపు అని వైరం జరుగుతూ ఉంది. ఎవరికి ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలీదు. కానీ ఏంటో కమ్మ కాపు, కాపులకి కమ్మ అంటే పడదు, కమ్మకి కాపు అంటే పడదు. ఆ వైర్యాన్ని, స్నేహభావాన్ని కలిపి రెండు పార్టీలను ఏకం చేసిన గొప్ప మనసున్న మనిషి. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారని 2014లో ఆయన కటౌట్లు తగలబెట్టారు. రేపల్లి ఈ ఏరియాలో, తెనాలి ఆ ఏరియాలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ఏంటి, మనం అవనిగడ్డ ఏరియాలో. అలాంటిది ఆయన, నేను కాపుల కోసం కాదు పార్టీ పెట్టింది, ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, నేను అనుభవం ఉన్న టీడీపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి, నేను ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ఆ రోజు రూపాయి డబ్బులు ఆశించకుండా, పంచాయతీ ఒక చిన్న పదవి కూడా ఆశించకుండా ఆ రోజు 2014లో నిజాయితీగా పత్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఇలాంటి ఎదవలు, ఈ రాజకీయ లుచ్చాగాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కదా మాకు. అదే సామాజిక వర్గం అని కాపులందరూ కలిసి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళగా తయారయ్యి, పేర్ని నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అట్లా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అలాంటి ఎదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద వదిలేశారు. లేదంటే ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి కుక్కల్ని రోడ్ల మీదకి లాగి మాలాంటి వ్యక్తులతో తన్నిచ్చేవాళ్ళు.